ఒక 9 నెలల క్రితం పిఠాపురం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచారో అప్పటి నుంచి పిఠాపురం తలరాతే మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే పిఠాపురాన్ని ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఇంకొక ఫారిన్ కంట్రీ అన్నా కూడా అతిశక్తి కాదు అనేదే మాట వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ ఏరియాని ఇంకా దత్తత తీసుకునే విధంగా ఉన్నారనమాట. అసలు ఇప్పటికే రోడ్స్ అయిపోయినాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, అదేవిధంగా సచివాలయాలు అన్నింటినీ కూల్చేసారు. అయితే పంచాయతీ శాఖలు ఉంటాయి, అవన్నింటినీ కూడా మళ్ళీ పాత వైభవంతో తీసుకొస్తారు. మీరు దాని గురించి ఏమంటారు? సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి సంకల్పం అనేది చాలా గట్టిదనమాట. ఎందుకంటే ఆయన అనుకుంటే ఒక దాని మీద కూర్చున్నాడంటే ఖచ్చితంగా పని అయిపోవాల్సిందే. అయ్యేదాకా ఆయన వదిలిపెట్టడు, ఇంకెవరు కూడా వదిలిపెట్టరు అనమాట. అయితే ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫుల్గా సపోర్ట్ ఇచ్చారనమాట. సో ఆయనకు అయినంతలో ఆయన నియోజకవర్గాన్ని చాలా బాగా డెవలప్ చేసి పెట్టి పవన్ కళ్యాణ్ గారికి అయితే చేతిలో పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా పిఠాపురం వైపు చూడటం జరిగింది. సో ఆ క్రమంలోనే అప్పుడు పిఠాపురంకి మొత్తం రోడ్లు మొత్తం అన్నీ వచ్చినాయి అనమాట. అంటే 100% రోడ్స్ అనేది కంప్లీట్ చేశారు పిఠాపురం నియోజకవర్గంలో. అట్లానే 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి నిర్మించబోతున్నారు. అట్లానే అపోలో హాస్పిటల్ వస్తుంది. దానికి తోడు మళ్ళీ ఉమెన్స్ కోసం, అదేది ప్రెగ్నెన్సీ లేడీస్ కోసం కూడా హాస్పిటల్ వస్తుంది. సో అట్లా మొత్తం కూడా అటు ఆరోగ్యం కానీ, రోడ్లు కానీ, ట్రాఫిక్ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా, అట్లానే వాటర్ కుళాయిలు కానీ మొత్తం అన్ని చోట్ల కూడా. అట్లానే ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్లో ఇది వరకు మొత్తం అన్ని ఆపేసి ఒక బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇంటింటికి అన్ని సరుకులు కూడా అందేలాగా అటు వర్మ గారు అయితే కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఊర్లో లేకపోయినా వర్మ గారి దగ్గర ఉండి మొత్తం చూసుకుంటూ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడ మొత్తం నియోజకవర్గం అంతా కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పాలి. ఇంకా రైతులందరికీ కూడా వాళ్ళకి ఏమేమి కావాలో, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు అన్నీ ఇప్పించడం అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏది ఆ నియోజకవర్గానికి తక్కువ చేయట్లేదు. ఆయన రావాల్సిన పని కూడా లేదు. కొంతమంది ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు నియోజకవర్గం కంటే, తను కానీ అక్కడికి వెళ్ళాడు అంటే కనుక జనసంచారం అనేది పెరిగిపోతుంది. సో అందుకని ఆయన వెళ్ళడం అనమాట. సో ఏంటంటే ఆయన ఉన్నా లేకపోయినా పని అనేది ఎక్కడ ఆగట్లేదు అనమాట. సో రోజు రోజుకి కూడా ఏ పని చూస్తున్నా కూడా పిఠాపురం నుంచి 100% ఆయన పని చేసి పెడుతున్నాడు, దూరం నుంచి కూడా. సో దానికి ఇటు వర్మ గారు కూడా ఫుల్ సహకారం అందిస్తూ హెల్ప్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు అది. సో మరి కూటమి పవర్ అంటే ఇదే ఖచ్చితంగా చెప్పాలంటే. సో మరి అక్కడ వర్మ గారు పదవిలో లేకపోయినా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన అనుకున్న పనులను నెరవేరుస్తున్నారు. సో మరి వర్మ గారు కూడా మంచిగా ఆయన అనుకున్న పని అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్, అంటే నెక్స్ట్ టైంకి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఏమైనా చేంజ్ వచ్చి మళ్ళీ వర్మ గారికి వస్తే బాగుందని అక్కడ ప్రజల అభిప్రాయం కూడా ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు మొత్తం పిఠాపురానికే తీసుకొచ్చారని చెప్పాలి ఇంకా. సో ఇక పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అయితే 100% అయిపోయింది. ఇంకా దానికి ఏమన్నా కొత్తగా చేయాలి అంటే మరి ఇంకేదన్నా దానిలో ఐటీ కంపెనీలు ఏమన్నా తీసుకురావాలి తప్ప ఇంకా దాంట్లో చేయడానికి అయితే ఏమీ లేదు. ఆ ఊరికి మొత్తం కూడా 100% చేసేసారు. సో ఇంకా నెక్స్ట్ దానికి ఇంకెలాంటి డెవలప్మెంట్ చేస్తారో, ఇంకెలా దాన్ని బయటకు తీసుకెళ్తారో చూద్దాం.